100 మందికి వండినా ఇలా వండితే సరిపోతుంది. ఇక్కడ పెద్ద బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి సన్నగా కోసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ దీనికి కావాల్సిన మసాలా ఏంటంటే ఎండు కొబ్బరి 5 కేజీల నాటుకోడి చికెన్కి నేను ఇక్కడ దానికి సరిపడా ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి వేయించుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత నాటుకోడి చికెన్ శుభ్రంగా క్లీన్ చేసింది వేసి టాస్ చేసుకోవాలి. ఇదంతా అయిన తర్వాత మనకి ఇందులో ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకుంటాము. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ దీనికి సరిపడా క్వాంటిటీని టొమాటో పీసెస్ని అయితే కట్ చేసుకున్నాము. ఆ టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనికంటూ ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఎండు కొబ్బరి. ఈ ఎండు కొబ్బరి, గరం మసాలా ఐటమ్స్ ఇవన్నీ కూడా వేసి పొడి చేసుకునే మసాలాని యాడ్ చేయాలి. దీనికి సరిపడా వాటర్ యాడ్ చేసి మినిమం స్లో ఫ్లేమ్లో ఒక 40 మినిట్స్ వరకు కుక్ చేయాలి. తర్వాత ఇంకొకసారి కలుపుకొని ముక్క ఉడికిందా లేదా చూసుకొని ఇంకా కుక్ చేసుకోవాలి. ఇదేనండి మంచి టేస్టీ కర్రీ రెడీ అవుతుంది. వేడి వేడి చికెన్ కర్రీ సూపర్. మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్